గోదావరి గట్టున పచ్చని కొబ్బరి తోటల మధ్య ఏటా సంక్రాంతి వేళ ఒక అద్భుతం జరుగుతుంది. అది కేవలం పండుగ కాదు, 400 ఏళ్ల నాటి చరిత్ర. ఒకే చోట 11 మంది రుద్రుల సమక్షం. రోడ్లు ఉన్నా సరే, బురద పొలాలు దాటుకుంటూనే రావాలి. కాలువలు అడ్డం వచ్చినా సరే, నీటిలోనే నడుస్తూ ఈ దేవుళ్ళు రావాలి. అదే కోనసీమ సాంప్రదాయం. అదే జగత్ ప్రసిద్ధ జగ్గన్న తోట ప్రబల తీర్థం. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర పండుగగా ఎందుకు ప్రకటించింది? ఈ 11 ప్రభల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ వీడియోలో లోతుగా చూద్దాం. మొదటగా మనందరిలో ఉండే సందేహం, అసలు ఈ తోటకి జగ్గన్న తోట అనే పేరు ఎలా వచ్చింది? 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన జగన్నాథ రాజమహీపతి అనే జమీందారు ఉండేవారు. ఆయన పరమశివభక్తుడు. ఈ ప్రబల ఉత్సవం కోసం ఆయన తన సొంత 7 ఎకరాల పంట పొలాన్ని కేటాయించారు. ఆయన పేరు మీదుగా ఇది జగన్నాథ తోట కాలక్రమేణా జగ్గన్న తోటగా మారింది. విశేషం ఏమిటంటే, ఇక్కడ ఏ దైవానికి గుడి ఉండదు. కేవలం పంటలు పండిన తర్వాత ఖాళీగా ఉండే కొబ్బరి తోట మాత్రమే ఉంటుంది. ప్రకృతిలోనే పరమాత్మను చూసే అరుదైన సంస్కృతి ఇది. ఇది కేవలం ఊరేగింపు కాదు. కనుమ రోజున శివుడి 11 రూపాలు, ఏకాదశ రుద్రులు లోక కళ్యాణం గురించి చర్చించుకోవడానికి ఇక్కడికి వస్తారనే భక్తుల నమ్మకం. ఆ 11 గ్రామాలు ఇవే: వ్యాఘ్రేశ్వరం అధ్యక్షప్రభ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి, మొసలపల్లి ఆహ్వానకర్త శ్రీ ఉమాసంత భోగేశ్వర స్వామి, ఇరుసుమండ, వక్కలంక, నేదునూరు, ముక్కామల, పుల్లేటుకుర్రు, పాలగుమ్మి, గంగలకుర్రు అగ్రహారం, బోడగుంట లేదా కే పెదపూడి. ప్రభల తయారీలో ప్రధానంగా వెదురుగడలు, గట్టితాళ్లు మరియు వైర్లు వాడతారు. ఒక్కో ప్రభకి వేలాది నెమలి పించాలను అమర్చుతారు. వీటిని కేవలం ఈ ఉత్సవం కోసమే ప్రత్యేకంగా సేకరిస్తారు. సాధారణంగా ప్రభలు 15 నుండి 20 అడుగులు ఉంటే, జగ్గన్న తోటలో పోటీపడి 45 నుండి 55 అడుగుల వరకు ఎత్తు పెంచుతారు. ఇంత ఎత్తు ఉన్నా గాలికి పడిపోకుండా బ్యాలెన్స్ చేయడం ఒక గొప్ప కళ. వెనుక భాగంలో రంగురంగుల బట్టలతో తోరణంలాగా అలంకరించి పైన ఒక కలశం ఉంచుతారు. మధ్యలో దేవుని విగ్రహం లేదా శివలింగాన్ని ఉంచుతారు. స్వామివార్లను ప్రభలపై అలంకరించి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో శరభ శరభ హరహర మహాదేవ అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. ఈ తోట మోసలపల్లి గ్రామంలో ఉంది కనుక దీనికి ఆతిథ్యము మొసలపల్లికి చెందిన ఉమాసంత భోగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులు తిరిగి వెళ్ళిన తర్వాత వెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఈ వ్యాఘ్రేశ్వరునికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాద పురస్పరంగా ఒక్కసారి లేపి మళ్ళీ కిందకు దించుతారు. ఇక్కడ మరో విశిష్టత ఏమిటి అంటే, గంగలకుర్రు మరియు గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ తోటలోకి రావాలంటే మధ్యలో కాలువ దాటాలి. ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏమాత్రం తొట్టు లేకుండా హరహర అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి 2 కళ్ళు చాలు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడవలేం. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్ళు గగ్గరు పడుస్తుంది. ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలసి వస్తుంది. ఆ చేనును తొక్కుతూ, పంటను తొక్కుతూ వచ్చిన రైతులు బాధపడక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తమ చేలగుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. పొలాల మధ్య ఎందుకు? రోడ్ల మీద కాకుండా కేవలం పంట పొలాల మధ్య నుంచి తీసుకురావడం వెనక ఒక నమ్మకం ఉంది. ఈ ప్రభలు పొలాల్లో తిరగడం వల్ల భూమి శుద్ధి అవుతుందని, వచ్చే ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు. ఈ ప్రభలను చూడడం ఒక ఎత్తు అయితే, వాటిని తీసుకువచ్చే పద్ధతి మరొక ఎత్తు. వీటిని వీరభద్రుడికి ప్రతీకలుగా భావిస్తారు. అందుకే వీటిని వీరభద్రుడి ప్రభలు అంటారు. వీరభద్రుని విన్యాసాలు దక్ష యజ్ఞం సమయంలో పుట్టిన వీరభద్రుని ఆవేశానికి ప్రతీకగా ఈ నృత్యం చేస్తారు. చేతిలో కత్తులు, మండుతున్న కాగడాలు పట్టుకుని డప్పుల దరువుకు అనుగుణంగా చేసే ఈ నృత్యం ప్రేక్షకుల్లో పూనకం తెప్పిస్తుంది.
భారీ డప్పులను వాయిస్తూ చేసే శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఉత్సవం క్లైమాక్స్కు చేరుకునేది వ్యాఘ్రేశ్వరం స్వామి రాకతోనే. ఈయన అందరికంటే చివరన వస్తారు. అప్పటి వరకు మిగిలిన 10 ప్రభలు ఎదురు చూస్తూ ఉంటాయి. వ్యాఘ్రేశ్వరం స్వామి తోటలోకి రాగానే గౌరవ సూచకంగా మిగిలిన ప్రభలన్నీ ఒక్కసారిగా గాలిలోకి లేస్తాయి. ఆ దృశ్యం చూస్తుంటే 2 కళ్ళు చాలు. అప్పుడే భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్లో ఈ తీర్థం గురించి ప్రస్తావించడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించడం కోనసీమ వాసులందరికీ గర్వకారణం. చూశారుగా, ఇది మన కోనసీమ జగ్గన్న తోట ప్రబల తీర్థం వైభవం. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ అద్భుతాన్ని చూస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.